కామన్‌గా మన ఆర్‌డీఆర్ కౌన్సిలింగ్‌కి సంబంధించండి కొన్ని కేసెస్ రావడం జరుగుతుంది. ఇక్కడ లేడీసు చాలా చాలా స్మూత్‌గా ఉన్న వాళ్ళని చూస్తుంటామనమాట. అంటే వాళ్ళెంత మంచి ప్రొఫెషన్‌లో ఉన్నప్పటికీ ఒక హస్బెండ్‌తో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి అని ఒక మంచి రెస్పెక్టెడ్‌గా ఉండేవాళ్ళుంటారు. కొందరినేంటంటే వాళ్ళ మామలో లేకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఎంత హరాస్ చేసినప్పటికీ లేదంటే వాళ్ళని ఎంత ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ వాళ్ళని టార్గెట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆవిడికి ఒకటే ఒకటి గుర్తుంటుంది. నేను ఒక మదర్‌గా సక్సెస్ అవ్వాలి, ఒక భార్యగా సక్సెస్ అవ్వాలి, ఒక కూతురుగా సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే నేను కూతురుగా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఏదైతే సంబంధం లేదంటే ఏ వ్యక్తినైతే నేను మ్యారేజ్ చేసుకున్నానో ఆ ఒక వ్యక్తికి మంచి భార్యగా నేను బయటికి రావాలి. నేను ఒక భార్యగా బయటికి రావాలంటే మంచి బిడ్డకి నేను జన్మనివ్వాలి. ఆ జన్మనిచ్చిన దానికి నేను ఆ రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి కొందరు మదర్స్ ఏంటంటే వాళ్ళ జీవితాన్ని శాతం త్యాగం చేస్తారు. ఆ త్యాగం ఎలా ఉంటుందంటే చెప్పలేము. మేము రీసెంట్ టైంలో ఒక డ్రగ్స్ కేసు అనేది చూడడం జరిగింది. వాళ్ళ మదర్‌ని ఆ అబ్బాయి చాలా హరాస్ చేసేవాడు. ఆ అబ్బాయి చిన్నతనంలోనే వాళ్ళ ఫాదర్‌ని కోల్పోయాడనమాట. ఆ మదర్ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బట్ ఆ మదర్ ఏంటంటే ఉన్న ప్రాపర్టీ అంతా కొడుక్కి రాసేసి మ్యారేజ్ చేసింది. అతను డ్రగ్స్‌కి బానిస అవ్వడంతో ప్రాపర్టీస్ అన్నీ అమ్మేయడం, తర్వాత భార్య మాటలు వినేసి వాళ్ళ మదర్‌ని టార్చర్ చేయడం లాంటివి చేసినా ఆ మదర్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నారంటే ఆవిడ ధైర్యాన్ని ఎక్కడా కోల్పోలేదు. ఒక విధంగా చూడాలంటే ఆవిడని చూశాక మాకే ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది. ఉదాహరణ ఆ అబ్బాయిని డ్రగ్స్ కేసులో పోలీసులు వచ్చేసి కస్టడీ చేసినప్పుడు ఆ అబ్బాయికి ఎవ్వరు కూడా ఈ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఎవ్వరు సపోర్ట్ రాలేదు. బట్ ఆ మదర్ ఒక్కటే ఫైట్ చేసుకుంది. ఇక్కడ ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక వైఫ్‌గా ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మన సొసైటీని మంచిగా అభివృద్ధి చేయాలంటే ఒక మదర్ వల్లే అవుతుంది. ఒక భార్య వల్లే అవుతుంది. ఒక బిడ్డ వల్లే అవుతుందనేది ఒక బిడ్డకు జన్మనిచ్చేసి ఒక మంచి తల్లిగా ఆవిడ గుర్తింపు పొందింది. ఆ బిడ్డను పెంచి ఆ బిడ్డలో ఏదన్నా మార్పులు, చేర్పులు ఏదైనా వస్తే ఆయన్ని మార్చి మరి ఒక మంచి మదర్‌గా ఫైట్ చేసుకుంది ఆవిడ. అలానే భర్తను కోల్పోయినప్పటికీ కూడా ఆవిడ ఎక్కడ కూడా అసహనంగా ఫీల్ అవ్వలేదు. కొడుకు కోసం ఎంతో మంచి ఎడ్యుకేషన్ ఇప్పించింది. ఆ కొడుకు స్పాయిల్ అయినప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడి మళ్ళీ అతన్ని మార్చుకునేటందుకు మన లాంటి కౌన్సిలింగ్ సెంటర్స్‌కి తీసుకురావడం, ఆ అబ్బాయిలో మార్పులు రావడం అవన్నీ కూడా చూసింది. అన్నీ కూడా అన్ని విధాలకు కూడా ఆవిడ సక్సెస్‌ఫుల్ అయింది ఒక వుమెన్‌గా.